చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు వసంత కృష్ణప్రసాద్. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మరోవైపు మైలవరం రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. టీడీపీలో వసంత కృష్ణప్రసాద్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది దేవినేని ఉమావర్గం. నిన్న గొల్లపూడిలో అసమ్మతి మీటింగ్ పెట్టింది ఉమావర్గం. శంఖారావం పేరుతో తన వర్గం నేతలతో ఉమా సమావేశమయ్యారు. మైలవరం సీటు దేవినేని ఉమాకి ఇవ్వాలంటూ అనుచరులు నినాదాలు చేస్తున్నారు. వసంత రాకను వ్యతిరేకిస్తూ ఆయన పార్టీలో చేరినా కూడా కలిసి పనిచేయమంటూ అధిష్టానానికి సంకేతాలిస్తోంది దేవినేని ఉమావర్గం. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మైలవరంలో ఎట్టకేలకు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే ఈరోజు చేరటం జరిగింది. హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ ఆ వైసీపీలో ఉన్న తన అనుచర వర్గంతో కలిసి అయితే ఈ రోజున పార్టీలో చేరటం జరిగింది. వసంత టీడీపీలోకి జాయిన్ అవుతారని ఛానల్ నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ దానికి సంబంధించి ఈ రోజున స్పష్టత వచ్చింది. అయితే ఆయన మైలవరం నుంచి పోటీ చేస్తారా లేకపోతే పెనమలూరు నుంచి పోటీ చేస్తారనే దాని మీద ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి దేవినేని ఉమా వర్గం అయితే పూర్తి స్థాయిలో వసంత రాకను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలను వరుసగా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వసంత టీడీపీలో చేరతారన్న ప్రచారం నేపథ్యంలోనే దేవినేని ఉమా ఘాటుగా విమర్శలు కూడా చేసిన నేపథ్యంలో ఈ రోజున వసంత కృష్ణప్రసాద్ పార్టీలో చేరతారని తెలిసి కూడా నిన్న దేవినేని ఉమా తన అనుచర వర్గంతో గొల్లపూడిలో సమావేశం అయ్యారు. వసంత రాకను వ్యతిరేకించడంతో పాటుగా దేవినేని ఉమాకే మళ్ళీ మైలవరం ఆ టికెట్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వసంతకి ఇస్తే కూడా పని చేయమనే అంశాలతో దేవినేని ఉమా వర్గం అంతా కూడా నిన్న ప్రసంగాలు కూడా కొనసాగించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక నిన్న రాత్రి సమయంలో కూడా వసంత కృష్ణప్రసాద్కి సంబంధించిన ఫ్లెక్సీలు మైలవరంలో దహనం చేశారు. అయితే ఇది దేవినేని ఉమా వర్గం చేసిందా లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు చేశారనే అంశం మీద కూడా ప్రస్తుతం స్థానికంగా అయితే వసంత వర్గీయులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో మైలవరం టీడీపీ పాలిటిక్స్ వసంత చేరికతో అయితే బొగ్గుమన్న పరిస్థితి మనకి అర్థమవుతుంది. అటు చంద్రబాబు కూడా దేవినేని ఉమాని పిలిపించి మాట్లాడారు. ఈ టికెట్ అంశం మీద స్పష్టత ఇవ్వనప్పటికీ కూడా వసంత రాకకి సంబంధించి కూడా చంద్రబాబు ఉమాతో మాట్లాడి సర్దుబాటుకు సంబంధించి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చంద్రబాబు మాట శిరోధార్యమని ఉమా కూడా మీడియాతో చెప్పినప్పటికీ కూడా వాస్తవంగా మైలవరంలో ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తే అటు వసంతకి అదేవిధంగా దేవినేనికి ఉమాకి వర్గీయులకి మధ్య అయితే పూర్తి స్థాయిలో గ్యాప్ ఉంది. వ్యతిరేకతకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ రోజు నుంచి మరింత ముమ్మరం చేసే ఆలోచనలో దేవినేని ఉమా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇద్దరు నేతలు కూడా పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని చెప్తున్నప్పటికీ కూడా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకోవడానికైతే సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడ మైలవరం కేడర్ మాత్రం ఇదే పరిస్థితి కొనసాగితే కనుక పార్టీ విజయావకాశాల మీద ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుందని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వసంత కృష్ణప్రసాద్ కూడా తన ప్రచార రథాన్ని కూడా మైలవరం నియోజకవర్గం పేరుతోనే సిద్ధం చేసుకోవడంతో ఆయన టికెట్కి సంబంధించి హామీ ఉందనే ప్రచారం కూడా ఇప్పటికే పార్టీ నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ఉమా ఏ విధంగా ముందుకెళ్తారు అనేది అయితే నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వీలైనంత త్వరగా టీడీపీ అధిష్టానం అయితే ఇక్కడ అసమ్మతిని కానీ ఈ అసంతృప్తి గళాలను కానీ చల్లార్చకపోతే అది ఖచ్చితంగా పార్టీ గెలిపోవటముల మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అయితే ఆందోళనలో కేడర్ ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.